నన్ను ఒక తమ్ముడు అడిగాడు, కేరళ నుండి వచ్చాడు, మధ్యప్రదేశ్ నుంచి, కేరళ నుంచి నా దగ్గరికి తర్ఫీదుకు వచ్చిన పిల్లలు ఉన్నారు. నన్ను ఒక మాట అడిగారు, సార్ వాట్ ఈజ్ లైఫ్ అని అడిగారు. జీవితం అంటే ఏమిటి, ఒక్క మాటలో చెప్పండి. నేను చాలా మందిని అడిగి చూశాను, చాలా పెద్ద పెద్ద లిస్ట్ చెప్పారు. ప్లీజ్ గివ్ మీ ద డెఫినేషన్ ఆఫ్ లైఫ్. ఏంటి లైఫ్ అంటే ఏమిటి? అప్పుడు నేను చెప్పాను, ప్రార్థన చేద్దాం, పరిశుద్ధాత్ముడే ఒక్క మాటలో జవాబిస్తాడు. ఏ మనిషి అయినా ఒక్క మాటలో జవాబు ఇవ్వాలనుకుంటే, ఏ మనిషి అయినా ఒక్క మాటలో జవాబు ఇవ్వాలనుకుంటే తప్పకుండా అక్కడ అపార్థం పుడుతుంది. దేవుడే ఒక్క మాటలో జవాబు ఇవ్వాలనుకుంటే ఆనాడు శాస్త్రులు పరిచయులు కూడా మౌనంగా ఉండాల్సి వచ్చింది. ఆయన మాట్లాడితే సముద్రమే మౌనంగా ఉంది, మనుషులంతా. కాబట్టి దేవుణ్ణి అడుగుదాం అని ప్రార్థన చేశాం, అడిగాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థించిన ఒక్క నిమిషంలోనే నాకు ఆలోచన ఇచ్చాడు. వెంటనే నేను ఆ తమ్ముడితో చెప్పాను, బాబు జీవితం అంటే ఏమిటో తెలుసా? నువ్వు ఎలా పుట్టావో అలాగే తిరిగి వెళ్ళకుండా దేవుడు అనుకున్నట్లుగా మార్చబడి తిరిగి వెళ్ళాలి. ఇదే నీ జీవితం, ఇదే మనందరి జీవితం. ఆమేన్. నువ్వు ఎలా పుట్టావో అలా వెళ్ళిపోకూడదు, దేవుడు అనుకున్నట్లుగా పూర్తిగా మార్చబడి చెక్కబడి వెళ్ళాలి. అది అసలు జీవితం అంటే. ఒకసారి భూమి మీద ఒక భక్తుడు దేవుడు అనుకున్నట్టు పూర్తిగా చెక్కబడ్డాడు. దేవుడు అతన్ని భూమి మీద ఉంచి తీసుకెళ్ళిపోయాడు. ఎవరు? హానోకు. అతనికి డైరెక్ట్గా దేవుడే గురువు. ఎన్ని సంవత్సరాల పాటు దేవుడు అతనికి నేర్పించాడు జ్ఞానం? 300 సంవత్సరాలు. 300 సంవత్సరాలు దేవుడు అతనికి జ్ఞానం నేర్పించాడు. అతడు పొందవలసిన సంపూర్ణత పొందేశాడు. దేవుడు అతన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. దేవుడు ఒక వ్యక్తి జీవితాన్ని స్వయంగా తీసుకొని వెళ్ళాడంటే ఇంకా అతడు సిద్ధపడడానికి ఏమీ లేదని అర్థం. దేవుడు ఒక వ్యక్తి జీవితంలో సంపూర్ణత లేకుండా తీసుకొని వెళ్ళిపోయి, అయ్యా నన్ను ఇంకా ఉంచుంటే ఇంకా సిద్ధపడేవాడిని అనే మాట అతను మాట్లాడనివ్వడు దేవుడు. అందుకే నేను చెప్తున్నాను, హానోకు విషయంలో నా డిక్లరేషన్, అతడు దేవుడు అనుకున్నంత 100% సంపూర్ణత పొందిన తర్వాత ఎత్తబడ్డాడు. అందుకే 300 సంవత్సరాలు పట్టింది దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను నమ్మడం వల్ల ఆత్మలో వర్ధిల్లాను. నేను నమ్మడం వల్ల చాలా విషయాల్లో స్పష్టత వచ్చింది. నేను నమ్మడం వల్ల నాకు బైబిల్ చాలా స్పష్టంగా అర్థమైంది. నేను నమ్మడం వల్ల ఆత్మలో నేను ఆనందించడం అలవాటైంది. నేను ఈ విషయం నమ్మడం వల్ల నాకు ఆత్మీయ లాభాలు ఎన్నో కలిగాయి. మీరు నమ్మండి నమ్మకపోండి.